హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ. ఇప్పుడు వచ్చి టైం అయితే 10 అవుతుందండి. ఇప్పుడు నేను పొద్దున్న ఒకసారి పాలు అయితే తాగేసాము. మేము లేట్గా లేచి 7కి లేసాను. ఇంట్లో పని చేసుకున్న వాళ్ళకి ఈ టైం పట్టేసింది. ఇప్పుడైతే టిఫిన్ చేసుకుందామని. టిఫిన్ అయితే ఇవాళ సండేనే కదా ఇంటి దగ్గర, అందుకని టిఫిన్ కింద వచ్చేసి నేను కుర్మా చేసి చపాతీ చేస్తున్నాను. ఆయిల్ అయితే వేసేసుకున్నా. కుర్మా కోసం నేను అన్నీ రెడీ కట్ చేసి పెట్టేసుకున్నా. ఇదిగోండి, చెక్క, ఒక యాలక్కాయ, లవంగాయలు, ఒక బిర్యానీ ఆకు అయితే పెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, దుంపలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇవేమో నాకాడ పచ్చి బఠానీ లేవండి, అందుకని ఈ కొంచెం ఎండు బఠానీ ఉంటే ఇది కొంచెం ఉడికిచ్చేసుకొని పెట్టుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర, పెరుగు, అల్లం పేస్ట్, చపాతీ కోసం పిండి కలిపి పెట్టుకున్నాను. కొంచెం సాఫ్ట్గా వస్తుంది. మన ఆయిల్ అయితే ఫ్రై అవుతుంది. మీరు ఏ టిఫిన్ చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనదైతే ఇవాళ కుర్మాతో టిఫిన్ రెడీ చేసుకుంటున్నాం 10ంటికి. ఇదిగోండి, వేసేస్తున్నాను. ఇవన్నీ ఒక్కరు వేగనిచ్చేద్దాం. లైట్గా ఫ్రై అవనిచ్చి 1 by 1 వేసేసుకోవడమే. అవి కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా. ఇదిగోండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయింది. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే కరివేపాకు కూడా వేసేస్తున్నాం. ఎక్కువగా ఫ్రై అవ్వనక్కర్లేదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. 1 by 1 వేసేసుకోవటమే. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేస్తున్నాం. 1 స్పూన్ అల్లం పేస్ట్. ఈ అల్లం పేస్ట్ అంతా వారానికి వచ్చేటట్టు నేను వేసుకొని పెట్టుకుంటానండి. వారం సరిపడా ఇది కొంచెం బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేస్తాం. కొంచెం ఫ్రై అయింది, సరిపోతుంది. దీంట్లో అయితే ఫస్ట్ అయితే పెరుగు వేసేసుకుంటా. 2 స్పూన్లు పెరుగు వేసుకుందాం. మూడు స్పూన్లు వేసాను పెరుగు. అలా పెట్టుకున్నాం బాగా. ఇంట్లో కొంచెం పసుపు, ఆడాలి. పసుపు కింద పడండి, గంట దగ్గర. నెక్స్ట్ వచ్చేసి పసుపు, అల్లం పేస్ట్ ఇవన్నీ మరుగుతున్నాయి కదా. దీంట్లోకి వచ్చేసి మన క్యారెట్, పచ్చిమిర్చి 2 చీలికలు చేసుకున్నవి, బంగాళదుంప ముక్కలు కూడా వేసేద్దాం. అలాగే బఠానీ కూడా వేసేస్తున్నామండి. అన్నీ 1 by 1 వేసుకోవటమే. కొంచెం సేపు ఉప్పు వేసేసి కలబెడతామండి.
కలిపెట్టేసాను కదా. ఉప్పు తీసుకొచ్చేద్దాం. రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి, కల్లుప్పు. కొంతసేపు ఇలాగ ఉంచేద్దాం, మూత పెట్టేసి ఒక 5 minutes తర్వాత వేద్దాం. మూత పెట్టి 5 minutes అయితే అయిందండి. కొంచెం అలాగా వచ్చింది కదా. దీంట్లోకి అయితే ఇప్పుడు కారం కూడా వేసుకుంటాను. కారం ఎక్కువ వేయకుండా 1 స్పూన్ వేసుకుందాం. 1 స్పూన్ కూడా తక్కువ వేస్తున్నాను, కారం సరిపోవచ్చు. చాలుపోతే చూసేసుకుందాం. కారం వేసాము కదా, కలిపెట్టేసి కొంచెం జీరా పౌడరు, జీరా పౌడర్ కొంచెం వేసాను. కొంచెం ధనియా పౌడర్ లైట్గా వేస్తాం. ధనియా జీరా కలిపెట్టేసుకుందాం. కలిపెట్టేసుకున్నాం కదా. దీంట్లో కొంచెం వాటర్ పోసేసుకున్నాం అండి, ఉడకాలి కాబట్టి. లేదండి, సరిపోతుంది. అయితే ఉడికిచ్చేసుకుందాం బాగా. ఈ ఉడికేలోపు నేను చపాతీలు రెడీ చేసేసుకుంటాను. చపాతీ పిండి రెడీగా ఉంది కదా, చపాతీలు రుద్దేసుకుందాం. ఓ పక్కన అయితే కూర రెడీ అయిపోతుందండి. కుర్మా దగ్గరకు వచ్చేసింది. అన్నీ పర్ఫెక్ట్గా ఉడికింది ముక్కలు. ఒక 5 నిమిషాలు ఉంచుకుందాం, మూత పెట్టేసి. దగ్గరికి రావాలి. పెనం అయితే వీటెక్కింది. చపాతీలన్నీ నేను ఒకేసారి చేసి పెట్టుకొని కాల్చుకుంటాను. చపాతీ అయితే కాల్ చేసుకుందాం. స్మూత్గా వస్తాయి చపాతీ కూడా. కర్రీ అయితే రెడీ అండి. కొంచెం గరం మసాలా వేసుకుంటాను. గరం మసాలా పౌడర్. మన ఆలు కుర్మా అయితే రెడీ. యమ్మీగా నాకు వచ్చినట్టు చేశానండి. ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, సరి చేసుకుంటాను. కానీ కుర్మా మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. బఠానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. ఒక 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు ఉంచేసి దింపేస్తాను. అలాగే చపాతీలు కూడా రెడీ చేసేస్తున్నాను. ఒకటి కాల్చి పెట్టుకున్నాం. ఇట్లా పొరలుగా వస్తాయి చపాతీలు కూడా, మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. సాఫ్ట్గా ఉంటాయి. మెత్తగా ఉన్నాయి. 1 by 1 అట్లా కాల్ చేసి పెట్టుకుంటాను. కర్రీ జ్యూస్ వచ్చి కొంచెం మాడింది, సిమ్లో పెట్టిన. ఫైనల్గా వచ్చేసి మన కర్రీ రెడీ అయిపోయింది. దీంట్లోకి కొత్తిమీర చిల్లేసేసి ఆపేసిన స్టవ్. కొత్తిమీర ఒకసారి కలిపేసేసుకుని అయిపోయింది. మా చపాతీలు కూడా రెడీగా ఉన్నాయి. కర్రీ అయితే బౌల్లో తీసేసుకుంటాను.
ఓపెన్ చేసుకుందాం. మన వేడి వేడి ఆలు కుర్మా రెడీ. అలాగే చపాతీలు, సాఫ్ట్గా ఉండే చపాతీలు రెడీ. వేడివేడిగా ఉంది. రెండు కూడా 11 అవుతుందండి టైము. నా మధ్యాహ్నంలో లంచ్ ఇదే, బ్రేక్ఫాస్ట్ ఇదే, రెండింటి కింద ఎప్పుడే తినేస్తున్నాను. ఇంకా మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ టిఫిన్ ఏం చేశారు? నా టిఫిన్ అయితే ఇవాళ ఫుల్ కలిపోతుందండి. సూపర్. మనకి ఇష్టమైనది చేసుకొని తినడంలోనే హ్యాపీనెస్ ఉంటుంది కదా, ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా. మాటలు చెప్పలేను. ఇలా తినే కన్నా నేను దీంట్లో వేసేసుకుంటాను కర్రీ, ఎందుకంటే ముక్కలు అవి తీసుకోవడానికి బాగుంటుందని. మన ఆలు ముక్కలు కూడా బాగా ఉడికిపోయింది. అలా క్యారెట్, బఠానీ అన్నీ ఉడికిపోయినాయి. మీ లంచ్, మీ టిఫిన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా టిఫిన్ అయితే చపాతీ ఆలు కుర్మా. ఓకేనా ఫ్రెండ్స్? సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంది. ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి. నాకు వచ్చినట్టు నేను ఇలా చేసుకొని తింటున్నాను. మీరు ఏం చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. ఇప్పుడు కుమ్మేసేయాలి.